గుర్తుంచుకో, నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటే నీ చాప కూడా నిన్ను అసహించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైంది. పచ్చనోటు ముందు పలిచైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఇప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాన్ని బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం కాదంటారా? మనిషి తను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతారు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, అలాగే నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారో వారే నిజమైన ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపదలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోని సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవి ఏవి పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండు ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్న వారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హత మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన, ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసుని, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎప్పుడైనా గమనించారా? నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది. అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దగానే కనిపిస్తుంది కాదంటారా? భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ రోజు పలుకుబడి ఉందని తప్పులు చెయ్యకు. మాటలతో బాధ పెట్టకు. మనుషులను గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. అర్థమైందనుకుంటా. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటి వారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. గుర్తుంచుకోండి. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గదు. చింతించకండి. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు. వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే.
నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే. ఆశకు అంతమనేది ఉండదు, డబ్బుకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. అర్థమైందనుకుంటా. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, అలాగే బంధం కలుపుకోవాలంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతాం అని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకొని ఏదో చేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది కథ కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవరు నిలబడరు. అర్థమైందనుకుంటా. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, రెండు అపమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి రెండు విషయాలను అస్సలు చెప్పడు: అతని నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, ఇక రేపు అనేది భగవంతుడిచ్చే వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. అర్థమైందనుకుంటా. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితం ఆశతో కాదు, ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చెయ్యాలి, అలాగే పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెబుతుంది. పడిపోతానని భయపడితే నడక రాదు, అలాగే ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఇతరులని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టమేమీ కాదు. మీరు మీ భవిష్యత్తుని మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తుని మారుస్తాయి. అర్థమైందనుకుంటా. 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో మిన్నా. జీవితం చాలా అందమైంది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్దానాలు వద్దు. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ